నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గత వారం 10 రోజులుగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అయిపోతారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక వర్గం మీడియాలో చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక 2-3 రోజుల నుంచి మాత్రం ఆ న్యూస్ మాత్రం గప్చిప్గా సైలెంట్గా మారిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి ప్రభుత్వం వెనకడుగు వేసిందా అంటే ఒక విధంగా అవును అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల నీతి ఆయోగ్ మీటింగ్కి సంబంధించి అలాగే కేంద్ర మంత్రులతో భేటీ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశానికి సంబంధించి చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ప్రధానమంత్రి మోదీతో అలాగే హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాతో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అరెస్టు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అలాగే లిక్కర్ కేసులో ఇప్పటికే ఆల్మోస్ట్ ధనంజయ రెడ్డి అలాగే ఆయన చుట్టూరు ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులందరి దగ్గరకు వరకు వచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక తరువాయి అంటూ కూడా ఒక చర్చ జరుగుతూ వచ్చింది. సో ఈ ఇష్యూకి సంబంధించి బీజేపీ పెద్దలతో చర్చించినటువంటి నేపథ్యంలో బీజేపీ పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి సంబంధించి సుముఖత చూపలేదు, అరెస్టుకి సంబంధించి మీరు అరెస్ట్ చేయండి మేము ఉన్నాం అనేటువంటి ఒక ధైర్యాన్ని అయితే ఇవ్వలేదు అనేటువంటి ఒక చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అంశంగా మారుతుంది. ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి బీజేపీ ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఇక్కడ 2-3 అంశాలను కూడా మనం చూసుకుంటూ ఉండొచ్చు. వాస్తవానికి గత ప్రభుత్వానికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి చాలా లాయల్గా ఉంటూ వస్తూ ఉన్నారు, చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా వస్తూ ఉన్నారు. బీజేపీ ఎలాంటి బిల్లును తీసుకొచ్చినా, బీజేపీ ఎలాంటి బిల్లుకి సంబంధించి పార్లమెంట్లోనో రాజ్యసభలో తీసుకొచ్చినట్టు కూడా వైసీపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వచ్చింది. వైసీపీ కూడా దానికి సంబంధించి పూర్తి సపోర్ట్ ఇస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక టాల్ లీడర్గా ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకంటూ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ చూసుకున్నా, ఆయనకంటూ ఉన్నటువంటి పవర్ చూసుకున్నా కూడా చాలా ఎమర్జ్ అయ్యేటువంటి లీడర్ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే టీడీపీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో దాని వెనకాల బీజేపీ ఉన్నారు, బీజేపీ ఉండే ఈ అరెస్ట్ జరిగిందనేటువంటి ఒక న్యూస్ కూడా ప్రొజెక్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి డేరింగ్ స్టెప్కి మేము సపోర్ట్ చేయమంటూ కూడా బీజేపీ సున్నితంగానే పక్క తప్పుకున్నటువంటి అంశంగా కూడా మనం చూసవచ్చు. దాంతోపాటు మీరు అరెస్ట్ చేయాలంటే చేసుకోండి, కానీ ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత జరిగేటువంటి వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, వాటిని టీడీపీనే ఫేస్ చేయాలనేటువంటి ఒక ఇండికేషన్ కూడా బీజేపీ పెద్దలు ఇచ్చారనేటువంటి సమాచారం కూడా మనకు తెలుస్తుంది. దాంతోపాటు విజయసాయిరెడ్డికి సంబంధించి విజయసాయిరెడ్డి కూడా ఫస్ట్ ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు మొదలైందో ఆ మొదలైనటువంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా విజయసాయిరెడ్డి ప్రతి వారం ఏదో ఒక బాంబు వేలుస్తూ ఉన్నారు. ఇటీవల ఆయన టీడీపీకి సంబంధించిన ఒక కీలక నేత టీటీ జనార్దన్తో భేటీ అయ్యారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులందరూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ వచ్చారు. అదంతా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ వచ్చింది. దానికి సంబంధించి కూడా విజయసాయిరెడ్డి క్లారిటీ కూడా ఇస్తూ వచ్చారు. నేను నిజంగానే అక్కడికి వెళ్ళినటువంటి మాట వాస్తవమే, కానీ ఎక్కడా కూడా రాజకీయ ప్రమేయమైనటువంటి అంశాలకు సంబంధించి నేను వెళ్ళలేదు. కొంత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, నాతో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళు కలవాలని కోరారు, అక్కడికి వెళ్ళానని చెప్పేసి మాత్రమే విజయసాయిరెడ్డి క్లారిటీ ఇస్తూ వచ్చారు. దాంతోపాటు విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చినటువంటి మాటలు ఏంటంటే అసలు లిక్కర్ స్కామ్ కేసు జరగలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ కేసు అనేదే లేదు కదా, ఎలాంటి అవినీతి జరగలేదు కదా అని చెప్పేసి పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి నేపథ్యంలో ఏదీ లేనటువంటి లిక్కర్ కేసుకు సంబంధించి, ఏమీ లేనటువంటి లిక్కర్ అంశానికి సంబంధించి నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తానా లేదంటే ఇంకొకరి పేరు చెప్తారని చెప్పేసి మీరు ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, మీరు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి ఇండైరెక్ట్గానే అక్కడ ఏమీ లేదంటూ కూడా చెప్తూ వచ్చారు. కానీ ఎందుకు విజయసాయిరెడ్డి గారు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు అంటే కోటరీతో మాత్రమే నాకు ప్రాబ్లం ఉంది, కోటరీకి సంబంధించిన వ్యక్తులతో మాత్రమే నాకు గొడవలు ఉన్నాయి, ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్ గారికి సంబంధించి నాకు వ్యక్తిగతంగానో లేదంటే పర్సనల్గానో ఎలాంటి గ్రడ్జ్ లేదంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. సో ఈ పరిణామాలన్నింటినీ కూడా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్ మీద ప్రభుత్వం ఒక వెనకడుగు అయితే వేసింది అనేది కూడా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. దాంతోపాటు ఇటీవల ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకి సంబంధించిన అంశం మీద పెద్దగా స్పందించకపోవడంతో ఈ అరెస్టుకి సంబంధించిన వ్యవహారం ఇంతటితో ముగిసిపోయింది. బీజేపీ సపోర్ట్ లేకుండా ఒకవేళ అరెస్ట్ చేసినా, బీజేపీకి సంబంధించిన కేంద్ర మద్దతు లేకుండా అరెస్ట్ చేసినా కూడా రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలాగైనా జరగవచ్చు. మనం కోపం తీర్చుకోవాలనో లేదంటే మనల్ని అరెస్ట్ చేశారు కాబట్టి మనం కూడా అరెస్ట్ చేస్తేనో ఆ తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలాగైతే ప్రతిపక్షంలో కూర్చున్నాడో అలాంటి ఇంపాక్ట్ మళ్ళీ మనకే జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం దీని మీద దూరంగా ఉంటేనే బెటర్ అనేటువంటి అంశానికైతే ఇటు టీడీపీ వచ్చింది, జనసేన వచ్చింది, బీజేపీ కూడా వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డిని భయపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి నేతల్ని కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులైనా ఎమ్మెల్యేనైనా వాళ్ళ మీద మాత్రం కేసులకు సంబంధించిన పరంపర కొనసాగుతూనే ఉంది. కేసులకు సంబంధించిన అరెస్టులు కూడా కంటిన్యూగానే జరుగుతూ వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వరకు ఆ అంశం వచ్చే పరిస్థితి అయితే
లేదు అనేది కూడా ఒక క్లియర్ కట్గా మనకి స్పష్టంగా తెలిసిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్ జరిగితే ఆ తర్వాత పరిణామాలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్ జరిగిందంటే రాష్ట్రంలో జరిగేటువంటి అంశాలు, రాష్ట్రంలో జరిగేటువంటి రాజకీయ రణరంగాలు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ కట్గా తెలుసు కాబట్టి అలాంటి అంశం మీద ఆయన ఒక వెనకడుగైతే వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి మాత్రం బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు లేదనేది కూడా క్లియర్ కట్గా ఇటీవల చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుంది.